హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఒంగోలు జిల్లాలో టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి ముప్పవరపు వీరయ్య చౌదరి గత నెలలో ఘోరమైన హత్యకి గురి కాబట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయన తన ఆఫీస్లో ఉండగా కొంతమంది వ్యక్తులు దాదాపు కత్తులు గొడ్డలతో వచ్చి దాదాపు 53 చోట్ల ఆయన్ని ఘోరంగా హత్య చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్ని సోర్సెస్ నుంచి కూడా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటివరకు కూడా పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క హత్యకి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే వెల్లడించలేదన్నమాట. ముఖ్యంగా ఈ కేసు అనేది విచారణ దశలోనే ఉంది. ఈ సందర్భంలో భాగంగా పోలీసులు కొంతమంది అనుమానితుల్ని తీసుకొచ్చి విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే పోలీసుల మీద పైనుంచి ఒత్తిడి ఉంది. ఎందుకు అంటే ముప్పవరపు వీరయ్య చౌదరి సామాజిక పరంగా అలాగే లోకేష్ గారితో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఎలాగైనా ఈ కేసుల్ని పూర్తి చేయాలని చెప్పేసి పోలీసుల మీద ఒత్తిడి ఉంది. పైనుంచి కూడా చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే టీడీపీలోని కీలకమైన వ్యక్తి చనిపోతే ఇప్పటివరకు కూడా సరైన వ్యక్తుల్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది, పోలీసులు విఫలమయ్యారన్న వార్తలు అయితే టీడీపీ క్యాడర్లో ఒక పెద్ద విమర్శకైతే దారితీస్తుందన్నమాట. అయితే దీని మీద ప్రభుత్వం ఒత్తిడి పోలీసుల మీద ఉంది. దీనిలో భాగంగా పోలీసులు అనేక మంది వ్యక్తుల్ని తీసుకొచ్చి అనుమానితులుగా వాళ్ళని కొడుతున్నారంట. అంటే ఈ న్యూస్ నేను చెప్పడం కాదు, సాక్షి పేపర్ అయితే హైలైట్ అయితే చేయడం జరిగింది. అనేక మంది వ్యక్తుల్ని తీసుకొచ్చి విచారణ పేరుతో కొడుతున్నారంట. అంటే వీళ్ళ నిజం ఒప్పుకోవాలా, మీరు చేస్తారా లేదా, ఈ కేసులో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పేసి పోలీసులు వాళ్ళని తీవ్ర స్థాయిలో కొడుతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇలా కొట్టడం ద్వారా ఒక వ్యక్తి లాకప్ డెత్లో మరణించారంట. అంటే పోలీసులు కొట్టడం ద్వారా మరణించడమే జరిగింది. అయితే ఈ యొక్క కేసుని పోలీసులు ఏదైతే ఈ లాకప్ డెత్ని బయటికి రాకుండా కుటుంబ సభ్యులకి వార్నింగ్ ఇచ్చి కొంతమేరకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్ అయితే ఈ న్యూస్ని అయితే హైలైట్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ పోలీసుల మీద ఒక ఒత్తిడి ఉందనేది వాస్తవం. ఎందుకంటే ఏదైతే టీడీపీలో కీలకమైన వ్యక్తి కాబట్టి ఇప్పటికీ చనిపోయి దాదాపు 3 వారాలు పైగా అవుతుంది. ఇప్పటికీ కూడా అంత వ్యక్తి చనిపోయినా ఇప్పటికీ కూడా నిందితుల్ని పట్టుకోపోవడం అనేది టీడీపీకి సంబంధించిన క్యాడర్లో ఒక అసంతృప్తికి లోనవుతుంది. అలాంటప్పుడు పోలీసుల మీద ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా ఏదైతే అనుమానితులు తీసుకొచ్చి ఇలా తీవ్రస్థాయిలో కొట్టడం వల్ల మృతి చెందారు అని చెప్పేసి వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అనమాట. మరి దీని మీద పోలీసులు పూర్తి స్థాయిగా క్లారిటీ ఇవ్వాలి, చూడాలి. మరి సాక్షి అయితే ఈ న్యూస్ని అయితే హైలైట్ అయితే చేయడం జరిగింది. మరి నిజాలు అనేవి తెలియాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.